మోడీ సర్కార్ ఒక సంచలనాత్మకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అదే సందర్భంలో బెంగాల్ నుంచి అస్సాం దాకా కూడా చొరబాటుదారులు ప్రవేశించారు. వాళ్ళు ఇక్కడ ఈ దేశ పౌరులుగా చలామణి అయిపోవడం ప్రారంభించారు. కొన్ని చోట్ల వాళ్లే వాళ్ళ కాలనీలు ఏర్పాటు చేసేసుకుంటుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినటువంటి వాడు సెటిల్ అయిపోయి ఇక్కడ ఈ దేశంలో అలకలోలాలు సృష్టించేందుకు, లేదంటే వాడు బ్రతకడం కోసం వచ్చి ఈ దేశపు బ్రతుకునే మార్చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిప్పి పంపాలంటే ఒక చట్టం కావాలి. ఇంతవరకు ఆ చట్టమే కరువైంది. అక్రమంగా ప్రవేశించిన వాళ్ళని కాల్చేవతల పడేయచ్చు, కానీ చెయ్యలేం, ఎందుకంటే వేల మంది వస్తున్నారు కాబట్టి. అదే సందర్భంలో ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు, ఏవైతే కంచెలు వేసి మరొకటి చేసి. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళని పంపించాలి అంటే ఒక చట్టం కావాలి. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు, ఎన్ఆర్సీ లాంటివి కాకుండా మరొక చట్టం. అవి భవిష్యత్తు తరాలకి ఇక చేతిలో ఒక అస్త్రం కావాలి. ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఇచ్చారు. లోక్సభలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు, ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ఎవరైతే ఈ దేశంలోకి అక్రమంగా చొరబడతారో, పాస్పోర్టు వీసా లేకుండా ఈ దేశంలోకి అనుమతి లేకుండా చొరబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని 7 సంవత్సరాల జైలు శిక్ష, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల వరకు జరిమానా అన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుంది. 4 రోజులు పోతే చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. అది రాష్ట్రపతి సంతకంతో పూర్తయితే ఇక ఆ పైన ఎవరైతే ఈ అక్రమ చొరబాటుదారుల్ని ఆపడం లేదా ఇప్పుడున్న వాళ్ళని తిప్పి పంపడం అనే దిశగా అడుగులు పడుతున్నాయి.